చూడండి. అంటే మసాలా అంటే నీళ్ళల్లో వేసి ఉడకపెట్టి తర్వాత వేయించుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా? నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇదిగో ఈ చికెన్ ఉంది కదా, ఇవి నీళ్ళు అండి. చూడండి, ఇవి నీళ్ళు. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇవి నిమ్మకాయలండి, ఎండిపోయిన నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలు ఒక 3. తర్వాత వచ్చి ఇది పట్ట మొగ్గ అంటాం కదా, ఇది పట్ట ఈ నీళ్ళలో వేయండి. ఇది వచ్చి బిర్యానీ ఆకు, ఇది ఒకటి. అల్లం పేస్ట్, ఇది అల్లం పేస్ట్. మనం ఒత్త అల్లమైనా వేసుకోవచ్చు నూరుకొని మిక్సీకి పట్టుకొని, ఓకేనా? ఇది అల్లం పేస్టు. తర్వాత వచ్చి ఇది వచ్చి మొగ్గ, చూడండి పట్టా మొగ్గ అంట కదా, ఇది మొగ్గ, ఓకేనా? ఇది వచ్చి మిరప్పొడి, ధనియాల పొడి అన్నీ కలిపి ఉంటారు కదా పొడి, అది పొడి అన్నమాట. మనం మిరప్పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అన్నమాట, పసుపు పొడి అవి, సరేనా? ఇది ఒక 2 స్పూన్లు, చూసారా? తర్వాత ఉప్పు, అంటే మితంగా చూసి ఉప్పు వేసుకోండి. అంటే చికెన్ మామూలుగా నీళ్ళు మనం టేస్ట్ చూసి ఉప్పు కొంచెం ఎక్కువగా లేకుండా మితంగా ఉండేసి చూసి చేసుకో. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు దీంట్లో చికెన్ వేయండి. చికెన్ వేసిన తర్వాత అర్ధగంట ఉడకనియండి. అర్ధగంట తర్వాత నేను చూపిస్తాను, ఓకేనా? చూడండి, అర్ధగంట తర్వాత చికెన్ ఉడికిపోయింది. చూడండి ఎలా ఉందో, చూసారా? ఇప్పుడు మనం ఇదిగో పెనం ఇలా పెట్టుకొని నూనె నిండుగా పోసుకోండి. పెనము అంటే చికెన్ మునిగేట్టుగా నూనె పోసుకోండి, సరేనా? నూనె పోసుకున్న తర్వాత ఈ చికెను ఇలా నీళ్ళల్లో లేకుండా చికెన్ని ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకొని నూనె బాగా కాగిన తర్వాత వేయించుకోండి. తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకే, బాయ్ అండి.